దివ్య గారు తనుజ గారిని క్యాప్టెన్సీ రేస్లో ఉండి తీయకుండా ఉంటే లాస్ట్లో ఎవరెవరు మిగిలేవాళ్ళు? రీతు అండ్ తనుజ గారు మిగిలేవాళ్ళు. వీళ్ళిద్దరు లేడీస్, వీళ్ళిద్దరు ఫైట్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు గివప్ చేయదు, తనుజ కూడా గివప్ చేయదు. అప్పుడు ఏం జరుగుద్ది? పోటీ అనేది మరింత రసవద్రంగా ఉంటుంది. ఇక్కడ దివ్య ఏం చేసింది? తనుజని తప్పించి ఇమానియల్కి ఫేవర్ చేసినట్టు ఆడియన్స్లో గెలిపోయింది. అక్కడ నీకు ఒకవేళ రీతు తనుజ ఫైట్ చేసి లాస్ట్లో ఇద్దరిలో ఒకరు గెలిచుంటే కనుక ఈ ఆడియన్స్ కూడా ఎలా అనుకున్న వాళ్ళంటే ఇద్దరు లేడీసే కదా, ఇద్దరు కొత్త వాళ్ళే కదా, ఇప్పుడు దాకా ఎవరు క్యాప్టెన్సీ చేయలేదు కదా, వీళ్ళిద్దరు ఒకరు చేస్తే పర్లేదులే, పోటీ పడి ఓడిపోయారు గెలిచారని చెప్పి ఫీల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మొత్తం దివ్య గారికి ఇమానియల్కి ఫుల్ డ్యామేజ్. ఎందుకంటే ఇమానియల్ ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ చేశాడు, దివ్యకు ఆ మాత్రం మైండ్ సెట్ లేదా అని చెప్పి జనాల ఒపీనియన్.